లిస్టు ద్వారా డిఎస్సి కమిటీ ద్వారా వచ్చిన వాళ్ళనే, ఎవరు దొడ్డిదారిని వచ్చిన వాళ్ళు కాదు అనే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ హామీ నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, ఛాయదాయ సమయంలోనే మీకు జీవో ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఆ హామీ మేరకు మేము ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది, 100 రోజులు నడిచింది. అయినా 100 రోజుల తర్వాత మా ఉద్యోగుల సంఘాలను నాయకులను పిలిపించి మాట్లాడతానని చెప్పడం జరిగింది. కానీ పిలవలేదు ఇంతవరకు. ఓపికతో వెయిట్ చేసాం, చివరి వరకు చూసాం. 365 రోజులు కలిసినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. కనుక మా ఆకలి, మా కేకలు, మా బాధలు మీకు అందరికీ తోడు తెలవాలనే ఉద్దేశంతో నేను సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ నేను నిరవధిక సమ్మెకు పూనుకోవడం జరిగింది సార్. కాబట్టి మీరందరూ మా దగ్గరకు వచ్చి మీ మద్దతు తెలుపుతున్నందుకు చాలా సంతోషం సార్. మరి పెద్దలు పొలిటికల్ బీసీ సంఘాల పొలిటికల్ జేఏసీ చైర్మన్ అధ్యక్షులు గౌరవ రాచాల విజేందర్ గౌడ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మీరు చేస్తున్న సమ్మెకు బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మీరు చేసే ఉద్యమానికి, పోరాటాలకి మేము కూడా కృషి చేస్తే ముందు పోరాటాలని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా కూడా ఇన్ని రోజులైనా కూడా మీ సమస్యలు పరిష్కారానికి కాకపోవడం అనేది కారణాలు ఉండొచ్చు. మరి ఇక్కడ టీఆర్పీ నాయకులు ఉన్నారు. టీఆర్పీ నాయకులు అడుగుతుంటే కోరికలు ఉన్నాయి. కానీ టీఆర్పీ నాయకులు వాళ్ళ సమస్యలు కాదు, కానీ కేంద్రమైన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల గురించి మాట్లాడినట్టు నేను ఎక్కడ పిచ్చేసినప్పుడు వరకు. మరి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మీ ఓట్లకు నాయకులు వస్తున్నారు, కానీ మీ కష్టసుఖాలు మాత్రం మీరు కూడా పట్టినట్టు ఈరోజు అన్ని సంఘాలు వివరిస్తున్నాయి. ఈ రోజు కూడా మీరు ముందుకొచ్చిన వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు అన్ని సంఘాలు మీకు మద్దతు చేయడానికి ముందుకు వచ్చే రోజు. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండకూడదు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇస్తే మనం అందరం నమ్మి ఆ రోజు తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంది నమ్మి ఓట్లు ఇస్తే 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏమైనా కూడా మీరు ఉద్యోగులు పరిష్కరించలేదు కదా, ఇంత దూరం వచ్చి సమ్మె చేయడానికి కూడా ఈరోజు అవకాశం కల్పించిన పరిస్థితి ఆ రోజుల్లో. కానీ అప్పుడు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023లో మీరు చేస్తున్న సమ్మెకు అప్పుడు సంఘీభావం చెప్పి మీ సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. మీరు ఇస్తా ఉన్నారు. ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ గతంలో ఎప్పటి నుంచో పెరిగినటువంటి బదిలీ చేస్తూ ఉన్నారు, ప్రమోషన్లు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తూ రెసిడెన్షియల్ స్కూల్ కానీ గురుకుల ఈరోజు రెగ్యులర్ స్కూల్ కంటే కూడా అధికంగా ఈరోజు రిజల్ట్ తెచ్చిన కేజీబీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు 4 రోజుల పాటు అయ్యొచ్చు, కానీ మీ సమస్య ముఖ్యమైనది. ఈరోజు మా పార్టీ కంటే ఈరోజు మీ సమస్య ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కుటుంబాన్ని వదిలేసి ఈరోజు ఇంట్లో ఉండడం కంటే ఈరోజు స్కూల్లో ఉండడం ఈరోజు ఎక్కువ గంటలు గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ ఉపాధ్యాయులు ఆల్రెడీ ఇన్ని చేసిన కానీ ఈరోజు బేసిక్ పే ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ ప్రభుత్వమైనా ఈరోజు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక శుభపరిణామం. ఇన్ని రోజుల కన్నా రోజులు సోదరి మనం బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఈ ఉద్యోగం ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు సక్సెస్ అవుతారని చెప్పి నేను ఆశలో వ్యక్తం చేస్తా ఉన్నాను. మీరు ముందుకు రావడమే ఒక శుభపరిణామం. కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. మరి సమగ్ర శిక్షలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఉన్నారు. మరి చాలని జీతంతో పనిచేస్తా ఉన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతా ఉన్నాయి. ఈరోజు పోషణ కుటుంబ భారం ఎక్కువైతుంది, పోషణకు కనవ ఇబ్బంది ఈరోజు. కానీ ఈరోజు ఉద్యోగులు చేయడం తప్పని పరిస్థితి ఈరోజు ఉద్యోగులు ఎదుర్కొంటా ఉన్నారు. అయినా కూడా ఈరోజు విద్యార్థులకు చెప్పే బోధనలు కానీ వాళ్ళకు నైపుణ్యంలో అలా అలవాట్లేమని ఎక్కడ కూడా తగ్గకుండా వారితో పోటీ వాడి వాళ్ళకంటే మెరుగ్గానే రోజు బోధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు ఉంది. అయినా కూడా ప్రభుత్వానికి నిజమైన రిపోర్టు అందక లేడవుతుంది. కానీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితోనే ఉంది. నేను ఇంతకుముందే సిఎస్ గారితో మాట్లాడిన వనపర్తి సమ్మె అటెండ్ గంట కింద మాట్లాడడం జరిగింది. ఆ
ఆమె కూడా నాకు సమయం ఇచ్చారు మీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి మాట్లాడడానికి. నేను ఇవాళ సాయంత్రం వెళ్ళి మా బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిపి సిఎస్ గారిని కలిసాం. ఇప్పుడు 2 గంటలకు కూడా మాణిక్ రాజు గారు కూడా పెద్దలు చిన్నారెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేశారు మీ సమస్యల పట్ల. మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు బేసిక్ పే ఇప్పించే బాధ్యత ఈరోజు పొలిటికల్ చేసి తీసుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎవరికి బట్టి కొన్ని విషయంలో కొన్ని సంఘాల ముసుకోవచ్చు మీ సమ్మెను ఇచ్చిన చేసే కుట్రలు జరుగుతూ ఉంది. మీరు దానికి కనిపెట్టి ఈరోజు ఐక్యంగా ఉంటేనే ఈరోజు ఐక్యంగా పోరాటం చేస్తేనే మన హక్కులు సాధించుకుంటామని చెప్పే విషయం మరొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంతకుముందు ఉన్నపర్తికి వెళ్ళినప్పుడు చూసినాం. రోజు సూర్యులు ఇబ్బందులు పడతా ఉన్నారు. మసూరు రోజు బాసు వేసుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి మనం చేసేది ఇప్పుడు పోరాటం చేస్తే పోరాటం అయితే ఉన్నారు వేరే పని లేదు కాబట్టి ఉన్నపర్తిలో కూడా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ప్రతిరోజు మీకు సమ్మె చేసిన రోజు మధ్యాహ్నం భోజనం కూడా రోజు బీసీ పొలిటికల్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరు నాకు వస్తే రేపు నుంచి ప్రతి ఒక్క రోజు మీరు ఎన్ని రోజులు సమ్మె చేస్తే అన్ని రోజులు మధ్యాహ్నం భోజనం నేను పెట్టిస్తాను చెప్పి మనం వేస్తే భవిష్యత్తులో మీరు చేసే ఏ పోరాటంకైనా మీకు బేసిక్ పే వచ్చే వరకు మీకు రెగ్యులర్ చేసే వరకు కూడా నేను మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి సెలవుకుంటాను. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి బేసిక్ పే అమలు చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు 2023లో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు బేసిక్ పే ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు హామీ మేరకు ఈరోజు ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కాబట్టి అన్ని వర్గాలను అందరి ఉద్యోగుల సమస్యలు తీరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కూడా సానుకూలంగా ఉండి వారి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 12,000కు 20,000కు 29,000కు 30,000కు జీతాలు పనిచేస్తూ చాలా జీతంతో అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. మరి బోధన విషయానికి వస్తే ఈరోజు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, జెడ్పీ పాఠశాలలు ఉన్నాయి. అందరికంటే కూడా ఈరోజు ఉత్తీర్ణత చూసుకుంటే కూడా ఈరోజు కేజీబీవీ మొదటి స్థానంలో ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి బోధిస్తున్నటువంటి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందే సిఎస్ గారు కూడా మాకు ఫోన్ చేసి చర్చలకు రమ్మన్నారు. కాబట్టి ఖచ్చితంగా సిఎస్తో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఈరోజు అనేక స్కూళ్ళ పట్ల మీరు ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నారు, విద్య పట్ల ఎంతో ప్రాముఖ్యత శ్రద్ధ వహిస్తూ ఉన్నారు విద్యా వైద్యం పట్ల. కాబట్టి ఈరోజు ఈ ఉద్యోగుల సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఒక పాలమూరు బిడ్డగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ సొంత జిల్లా ఇది, సొంత జిల్లా కాబట్టి ఒక ప్రేమతో గౌరవంతో ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. కాబట్టి ఆయనకు సరైన రిపోర్టు లేక ఈరోజు ఆలస్యమైంది. కానీ నిజంగా కూడా మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు ఢిల్లీ నుంచి రాగానే వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్న దిశగా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిని. మేమంతా విద్యాశాఖలో గత 20 సంవత్సరాలుగా చాలని వేతనాలతో పనిచేస్తూ మరి జీవనం గడుపుతూ ఉన్నాము. మేమంతా కూడా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారమే రిక్రూట్మెంట్ అయినాం సార్. మరి గత సంవత్సరంలో మేము సమ్మె చేస్తున్న సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సమ్మెకు హన్మకొండలో జరుగుతున్న సమ్మెకు విచ్చేసి అక్కడ మాకు మద్దతు ప్రకటించి మీ సమస్యలన్నీ కూడా 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి, అదేవిధంగా తాగినంతసేపట్లో జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 100 రోజులు అయిపోయింది, ఈరోజుకి 365 రోజులు అవుతుంది సార్. మరి మేమంతా విద్యా విభాగంలో పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాము. దీంతో దాదాపుగా 18 విభాగాల వారు పనిచేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది పనిచేస్తున్నాం సార్. మరి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఇప్పటికే చాలామందిని రెగ్యులర్ చేశారు, టైం స్కేల్ ఇచ్చారు, మరి అందరినీ ఆదుకున్నారు. మరి విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది. మీరు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి, మరి విద్యాశాఖ మంత్రి కూడా కనుక మరి మా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ అంటే ఎంతో అభిమానంతో తీసుకొని అందరితోటి కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరు కూడా మరి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ డిఏతో పోలిస్తే మాకు చిన్నగా టైం స్కేలు, మినిమం టైం స్కేలు
అంతవరకు మీరు రెగ్యులరైజ్ చేసేంత వరకు మినిమం ఒక టైం స్కేల్ ఇవ్వమని కోరుతున్నాం. గొంతెమ్మ కోరికలు కోరట్లేదు సార్, మీరు చెప్పింది ఆ కోరిక తీర్చాలి. మరి అంతేకాకుండా మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి, వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలి. మరి ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే మా ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి కూడా మాకు లేదు, హెల్త్ కార్డ్స్ లేవు, పెన్షన్ విధానం లేదు. కనుక మాకు కూడా 61 సంవత్సరాల తర్వాత ఒక 50 లక్షలు ఎక్స్గ్రేషియా కింద అందించాలని, వెంటనే మాకు కూడా హెల్త్ కార్డ్స్ అందించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని. ఎందుకంటే ఏదైనా ఉద్యోగి పోతూ వస్తూ ఉన్నప్పుడు ఫీల్డ్ లెవెల్లో చాలామంది కూడా పనిచేస్తుండ్రు, వాళ్ళకు కూడా ఏదైనప్పుడు మరి చాలా సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనుక ఆ సమస్యల కోసము మరి హెల్త్ కార్డ్స్ అందించాలి, ప్రమాద బీమా సౌకర్యం ఒక 20,000 వెంటనే అందించాలని మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరుతున్నాము. మరి మాకు ఇప్పటికే చాలా ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ, పొలిటికల్ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే మా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి కనుకనే మా దగ్గరికి అందరికి వచ్చి మరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు, అడుగులు వేస్తున్నారు. మరి మా ముఖ్యమంత్రి, మా జిల్లా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మీరు వెంటనే మాకంతా కూడా వెంటనే క్రమబద్ధీకరించాలి మా ఉద్యోగాలను. లేని పక్షంలో ఇమీడియట్గా అయితే ఇప్పుడైతే మాకు టైం స్కేల్, పే స్కేల్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.